రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన గానామృతంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ప్రముఖ గాయని ఎస్ జానకమ్మ కన్నుమూశారు. వయోభారంతో మైసూర్లో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషలో 50,000కు పైగా పాటలను ఆలపించిన జానకి తన అపూర్వమైన గాత్రంతో సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. 4 జాతీయ అవార్డులతో పాటు అనేకమైన ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న ఆమె మృతి సినీ సంగీత రంగాలకు తీరని లోటుగా నిలిచింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన గానామృతంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ప్రముఖ గాయని ఎస్ జానకమ్మ తుది శ్వాస విడిచారు. వయోభారంతో మైసూర్లో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడవడం జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు భారతీయ భాషల్లో 50,000కు పైగా పాటలు ఆలపించారు. ఆమె తన అపూర్వమైన గాత్రంతో సంగీత చరిత్రలతో తనదైన ముద్రను వేసుకున్నారు. 4 జాతీయ అవార్డులతో పాటు అనేకమైన ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న ఆమె మృతి సినీ సంగీత రంగాలకు తీరని లోటుగా నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దక్షిణ భారతదేశపు నైథాంగిల్ గా పేరుగాంచినటువంటి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు లేరు, ఇక మన మధ్యలో లేరు అన్నటువంటి వార్త మాత్రము చెప్పడం కూడా చాలా కష్టం. ఎంతో మంది గాయని గాయకులకు ఆదర్శంగా అనుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా పేరు పొందినటువంటి గుంటూరు ప్రాంత నివాసిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు. తనకు ఆంధ్రప్రదేశ్ అంటే కూడా చాలా ఇష్టము. తెలుగు రాష్ట్రాన్ని నేను చివరి క్షణం వరకు కూడా విడిపోను, అంటే వదిలిపెట్టి వెళ్ళను అంటూ కూడా తన ప్రతి నెలలో కొన్ని రోజులు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తన ఆప్తులను మిత్రులను పలకరించి వెళ్లేటటువంటి గానామృతము ఇక లేరు అన్నటువంటి వార్త తన మనుమరాలు స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంతో విషయం అంతా కూడా బయటికి రావడం జరిగింది. దాదాపు ఈమె అంటే 1938లో ఏపీలోని గుంటూరు రేపల్లె తాలూకాలో ఆమె జన్మించినటువంటిది. తండ్రి టీచరు, తర్వాత తల్లి కూడా ఒక మామూలు గృహిణి. కానీ వృత్తి కారణంగా ఆమె తెలంగాణలో కొంత ఇక్కడ సిరిసిల్లాలో కూడా ఆమె కొన్ని రోజులు ఆమె నివాసం ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఆమె వయసు రీత్యా 88 సంవత్సరాలు. గత కొన్ని రోజుల క్రితంగా జనవరిలో ఆమెకి సంబంధించినటువంటిది కుమారుడు మరణించాడు. అప్పటి నుంచి కూడా ఆమె అనారోగ్యము అంటే క్షీణించడం ప్రారంభించింది. దీన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అంటే చెట్టంత కొడుకు కుమారుడు తనకు లేడు అన్నటువంటి వార్త దాదాపు ఎంతో ఇష్టమైనటువంటి ఆమె కుమారుడు మురళీకృష్ణ దాదాపు జనవరి 22వ తేదీన మరణించడము. అప్పటి నుంచి కూడా ఆమె బాహ్య ప్రపంచానికి అందరికీ కూడా దూరంగా ఉంటూ చాలా బాధతో ఉండేటటువంటిది. చాలా మటుకు కూడా ఎక్కువగా ఇదే బాధలో కూడా ఆమె హాస్పిటలైజ్డ్ అయ్యింది. ట్రీట్మెంట్ కూడా ఒకవైపు కొనసాగిస్తున్నటువంటిది. కానీ ఈ రోజు దాదాపు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు అన్నటువంటి వార్తను మనుమరాలు పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఒక్కసారిగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, తెలంగాణ అనుకోవచ్చు, ఎంతో మంది గాయకులకు ఒక అమ్మ అంటూ పిలిచేటటువంటి లేరు అన్నటువంటిది చాలా మంది కూడా ఈ వార్త విన్న తర్వాత కూడా షాక్ అయ్యేటటువంటి ఒక వైపు నెలకొని ఉన్నది. దాదాపు ఏపీ తర్వాత తెలంగాణకు ఆమె వచ్చినప్పుడంతా చాలా మంది కూడా పాడుతా తీయగా కార్యక్రమం అనుకోవచ్చు, వివిధ ఆమెతో అటాచ్ అయినటువంటి గాయకులు ఎంతో మంది కూడా ఆమెని పర్సనల్ గా వెళ్లి వచ్చిన ప్రతిసారంతా కూడా ఆమె పాదాల దగ్గర కూర్చొని కొన్ని గానామృతాలను వినిపించి ఆనందం పొందేటటువంటి వాళ్ళు స్వయంగా నాకు పరిచయం ఉన్నటువంటి పాడుతా తీయగా సింగర్స్ అనుకోవచ్చు చాలా మంది ప్రముఖులు కూడా చెప్పినటువంటి అంశము. దాదాపు ఈ ఘటన ఈమె అంటే మరణించారు అన్నటువంటి వార్తని తట్టుకోలేకపోతున్నామంటూ కూడా చాలా మంది ఇప్పటికే కూడా వార్త తెలిసినప్పటి నుంచి కూడా అందరూ కూడా అంటే మైసూరులో ఆమె చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము అంత్యక్రియలకు సంబంధించింది అనుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో
కూడా ఆమెకు సంబంధించినటువంటి సొంతంగా ఇక్కడ బంధువులు అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు జరిగేటటువంటి అంత్యక్రియలు అనుకోవచ్చు. ఆమెని చూడాలి అన్నటువంటిది చాలా మంది గాయని గాయకులు ఆమెతో ఉండేటటువంటి అనుబంధానికి చివరి చూపుగా వెళ్లేందుకు కూడా అందరికీ కూడా అంటే మైసూరా లేదా అన్నది కూడా కొంత చర్చలు కూడా నడుస్తున్నాయి. దాదాపు ఈ విషయం తెలియగానే అందరూ కూడా కొంత షాక్ లో ఉన్నారు. దాదాపు గత కొన్ని రోజుల క్రితంగానే కుమారుడు మరణించాడు అన్నటువంటి వార్త అప్పుడే మేము ప్రత్యేకంగా వెళ్లి కలిసాము. కానీ అంతలోనే అమ్మ ఇక మా మధ్య లేదు అన్నటువంటిది వార్త జీర్ణించుకోలేకపోతున్నాం అన్నటువంటిది ప్రస్తుతం గాయని గాయకులు చెప్తున్నటువంటిది. దీనిపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంటే ఆమెని చివరి చూపుగా చూడాలి అన్నటువంటిది మాత్రము ప్రస్తుతము అందరూ కూడా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. Yes, right. Thanks for the detailing, Kala. Right, ఇక ఇవి ఇప్పుడు